హే గాయ్స్, ఈరోజు ఎంతో ఉత్సాహంతో మీకు గుడ్ మార్నింగ్ చెప్తూ ఒక కొత్త ఆటతో మీ ముందుకు వచ్చాను. ఈ ఆట మీకు చాలా సుపరిచితమే అయి ఉండవచ్చు. చిన్నప్పుడు చాలామంది ఈ ఆట ఆడి ఉంటారు. అదే బిజినెస్ గేమ్. ఈ బిజినెస్ గేమ్ ఆడడం ద్వారా పిల్లలకు నిజ జీవితంలో ఏ విధంగా షాప్కు వెళ్ళి కొనుక్కోవచ్చు, అక్కడ ఏ విధంగా చేంజ్ ఇవ్వాలి, డబ్బులతో పరిచయము, సంఖ్యామానము, కూడికలు, తీసివేతలు, గుణకారాలు ఇలాంటివన్నీ కూడా ఓరల్గా అంటే నోటి లెక్కలతో మైండ్లోనే చేసేందుకు చాలా ప్రాక్టీస్ అవుతుంది. ఈ గేమ్ ఎంత స్పీడ్గా ఆడించగలిగితే లేదా ఎంత ఫ్రీక్వెంట్గా ఆడించగలిగితే పిల్లల్లో అంత మంచి గొప్ప గొప్ప నైపుణ్యాలు అంటే చతుర్విధ ప్రక్రియలకు సంబంధించినటువంటి నైపుణ్యాలన్నీ పిల్లల్లో పెంపొందుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోలోకి చూద్దాం పదండి. వెల్కమ్ టు సుజాత మ్యామ్స్ క్లాస్ రూమ్. టు టీచ్ చిల్డ్రన్, టు రీచ్ చిల్డ్రన్, జాయ్ ఆఫ్ లెర్నింగ్. ఈ గేమ్లో ఫస్ట్గా ఒక పెద్ద చార్ట్ తయారు చేసుకోవాలి. ఆ చార్ట్లో మనము అమ్మాలనుకున్న వస్తువులన్నింటినీ బొమ్మల రూపంలో అతికించి ఆ బొమ్మల కిందే వాటి పేర్లు కూడా రాసి, అదేవిధంగా దాని యొక్క కాస్ట్ ఎంతనో, ధర ఎంతనో అనేది కూడా రాయాలి. ఈ విధంగా రాసిన తర్వాత దానికి సరిపోయే విధంగా డబ్బులు కూడా మన దగ్గర ఉండాలి. ఈ కరెన్సీ నోట్లు ఫ్యాన్సీ షాపుల్లో ఉంటాయి. ఇంకా మ్యాథ్స్ కిట్ ఇచ్చినట్లయితే గవర్నమెంట్ వాళ్ళు ఆ మ్యాథ్స్ కిట్లో కూడా మంచి డబ్బుల నోట్ల కట్టలు మనకు సప్లై చేయడం జరిగింది. ఇంకా అంతేకాదు, తరల్ ప్రాక్టీస్లో భాగంగా ప్రథమ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా మనకు రకరకాల నోట్లు, ఈ చిత్రాల బొమ్మలు, వాటి ధరలు ఆల్రెడీ ముద్రించి ఇచ్చారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గేమ్లో భాగంగా ఈ గేమ్ ఆడించినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి కొంచెం మనము ముందుగా సెట్ చేసుకున్నట్లయితే మనము ఈజీగా పిల్లలతో ఈ ఆటను ఆడించవచ్చు. మన బిజినెస్ చార్ట్లో ఏవైతే బొమ్మలను లేదా వస్తువులను మనము అతికించామో వాటిని ఇంకో సెట్ను మనము కార్డ్బోర్డ్లో అతికించుకొని ఉంటే సేమ్ అదే వస్తువును వాళ్ళు కొన్నప్పుడు మనము ఇవ్వడానికి వాళ్ళకు గుర్తుగా ఒక కార్డుని ఇచ్చేదానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇదిగో నేను ఈ విధంగా తయారు చేశాను, చూడండి. ఇప్పుడు మనకు ఒక డైస్ పిల్లలు ఆడుకోవడానికి, ఈ గేమ్కు సంబంధించి పిల్లలకు కాయిన్స్ కావాల్సి ఉంటుంది. దీంట్లో కాయిన్స్ చిల్లర కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక నా స్కూల్లో నా పిల్లలతో ఈ ఆటను ఏ విధంగా ఆడించానో చూడండి. పిల్లలను 2 గ్రూపులుగా చేశాను. కొందరేమో సెల్లర్స్, ఇంకొందరేమో బయ్యర్స్. సెల్లర్స్ వాళ్ళ వస్తువులు, అమ్మే వస్తువుల గురించి, వాటి ఉపయోగాల గురించి వాళ్ళు వివరిస్తున్నారు, చూడండి. సుకన్య, నేను 5వ తరగతి చదువుతున్నా. బాటిళ్ళు అమ్ముతున్నా. ఎవరైనా కొనుక్కోవాలంటే రండి. ఒక్కొక్కటి 130. మీరు బడికి వెళ్ళేటప్పుడు కూడా బాగా పనికొస్తాయి. తాగేదాన్ని మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా నీళ్ళు బాటిల్ అవసరం. ఒకటి 130 రూపాయలు. రండి, కొనుక్కోవచ్చు. వెరీ గుడ్. నా పేరు తరగతి చదువుతున్నాను. పిల్లలకు అమ్ముతున్నాను.
480. ఒక పిల్లన గ్రోవి ఎంత? 480. 480 రూపీస్ ఓన్లీ. ఓకే. నా పేరు చోటు. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఎవరికైనా మొక్కజొన్నలు కావాలంటే కొనుక్కోండి. ఒక కంకి ఎంత? ఒక కంకి 15 రూపాయలు. నా పేరు సుధీర్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను కొబ్బరికాయలు అమ్ముతాను. ఒక కొబ్బరికాయ 25 రూపాయలు. ఎవరికైనా అవసరమైతే కొనండి. పచ్చి కొబ్బరిని ఏం చేయొచ్చు? పచ్చి కొబ్బరితో పచ్చడి చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, బెల్లం అన్నం చేసుకోవచ్చు. అవసరమైన వచ్చి వాళ్ళు కొనుక్కోండి. ఒక కొబ్బరికాయ ఎంత? 25 రూపాయలు. వెరీ గుడ్. నెక్స్ట్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను సొరకాయ అమ్ముతాను. ఎవరికైనా అవసరమైతే కొనుక్కోవచ్చు. సొరకాయ ఎంత? కిలో 25 రూపాయలు. సొరకాయతో ఏం చేసుకోవచ్చు? సొరకాయతో కూర చేయొచ్చు, సొరకాయతో కూర చేయొచ్చు, సొరకాయ పప్పు చేయొచ్చు. నా పేరు వర్షిణి. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను కుర్జీలు అమ్ముకుంటున్నాను. ఎవరికైనా కావాలంటే కుర్చీ ధర 300 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ లావణ్య. నా పేరు లావణ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను టెలిఫోన్ని అమ్ముకుంటున్నాను. ఒక్కొక్క టెలిఫోన్ ధర ఒక 750 రూపాయలు. మనం టెలిఫోన్ ఎలా ఉపయోగం చేసుకున్నాం? ఫోన్ చేసుకోనికి, అంబులెన్స్ ఫోన్ చేసుకోనికి ఉపయోగం పడుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి టెలిఫోన్ అవసరం. అందరూ కొనండి. ఒక టెలిఫోన్ ఎంతమా? ఒక టెలిఫోన్. నా పేరు రంగనీల. నేను 3వ తరగతి చదువుతున్నాడు. నేను తబాలాలు అమ్ముకుంటున్నాను. ఒక్కొక్కటి 3500 రూపాయలు. నేను పూజిత్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను డోలకులు అమ్ముతాను. ఒక్కొక్క డోలకు ధర కేవలం 15 రూపాయలు మాత్రమే. చాలా తక్కువ వస్తుంది. అందరు కొనుక్కోండి. ఒక్కొక్క కుండ ధర 150 రూపాయలు. కుండలో నీళ్లు చల్లగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. వెరీ గుడ్. నేను షాప్నాలు అమ్ముతున్నాను. 5 రూపాయలు ఒక్కొక్కటి. కావాలంటే తీసుకుపోండి. వెరీ నా గుడ్. పేరు ఫరీదా. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను బ్రష్లు అమ్ముతున్నాను. అవసరమైతే కొనుక్కోండి. ఒక బ్రష్ ధర కేవలం 10 రూపాయలే. ఎందుకు తాళం? అందరికి అవసరం. కొనుక్కొని వెళ్ళండి. ఒక తాళం చెవి ఎంతమ్మా? తాళం ఎంత? 150 రూపాయలు. నా పేరు యామిని. నేను 5th క్లాస్ చదువుకుంటున్నాను. నేను ముల్లంగి అమ్ముతున్నాను. ఎంత ముల్లంగి? 8 రూపాయలు. ఎంత? 8. ఒక ముల్లంగి. నా పేరు జగదీష్. నేను
5వ క్లాస్. ఉల్లగడ్డలు 22 రూపాయలు అమ్మో 22 రూపాయలు అమ్ముతున్నాను. కూరగాయలకి దేనికైనా పనిచేస్తుంది. కూర అయినా చేసుకోవచ్చు. ఉల్లగడ్డ కూర అన్ని కూరలు. నెక్స్ట్ మహేంద్ర. నా పేరు మహేందర్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను అర్మాలు అమ్ముతున్నాను. అర్మాల్లో గుడలు డబ్బులు పెట్టుకోవచ్చు. ధర 10,000. నా పేరు సాయి కృష్ణ. నేను 4వ తరగతి చదువుతున్నాను. తాలింపు పప్పు కూర. కిలో ఎంత వంకాయలు? 40 రూపాయలు మేడం. ఓకే లే కార్తిక్. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను కంప్యూటర్ అమ్ముతున్నాను. ఒక్కొక్క కంప్యూటర్ ధర 25,000 రూపాయలు. గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు. యూట్యూబ్ అన్ని మీరు. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను డోర్లు అమ్ముతున్నాను. దాని ధర 2,000. అవసరమైన వాళ్ళు వచ్చి కొనుక్కోండి. నా పేరు సిద్ధేశ్వరి. నేను 5th క్లాస్ చదువుతున్నాను. కాలీఫ్లవర్ అమ్ముతున్నాను. కేజీ 60 రూపాయలు. ఏం చేయొచ్చు కాలీఫ్లవర్ తో? రైట్. నా పేరు శ్రావణి. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను గుమ్మడికాయలు అమ్ముతున్నాను. ఎవరైనా దిష్టి తీసుకోవాలంటే వచ్చి తీసుకోండి. కేవలం ఒక గుమ్మడికాయ కేవలం 50 రూపాయలు. వెరీ గుడ్. నా పేరు చంద్రిక. నేను సోఫాలు అమ్ముతున్నాను. ఒక్కొక్క సోఫా 12,400 రూపాయలు. కావాల్సిన వాళ్ళు వచ్చి కొనుక్కో. ధర ఎంత? ధర 12,400 రూపాయలు మాత్రమే. ఎవరైనా వచ్చి కొనుక్కుంటారేమో కొనుక్కొని. నా పేరు దీక్షిత. నేను 5th క్లాస్. నేను స్కేల్ అమ్ముతున్నాను. 25 మినిట్స్ మాత్రమే. వచ్చే వాళ్ళు కొనుక్కోండి. నా పేరు పద్మావతి. నేను 4వ క్లాస్ చదువుతున్నాను. నేను రేడియో అమ్ముతున్నాను. ధర 2,700 రూపాయలే. వచ్చి ఎవరైనా కొనుక్కుంటారేమో కొనుక్కోవచ్చు. ఏం ఉపయోగాలు రేడియోతో? రేడియోతో పాటలు వినొచ్చు. ఏదైనా మనకి వార్తలు వినొచ్చు. కథలు నాటికలు వినొచ్చు. చాలా ఉపయోగం ఉంటుంది. అందరూ వచ్చి కనుక్కోండి. మీరంతా ఎవరు? రైట్. మీరంతా ఎవరు? అంటే ఏం చేస్తారు మీరు? ఓకే, మనం ఇంకా బిజినెస్ గేమ్ ఆడదామా? ఓకే. ఆర్ యు రెడీ? Are you ready? Are you ready? 1, 2, 3, 4, 5. భజన తాళాలు ఉండే భజన తాళాలు ఎంత? 30 రూపీస్ అంట. లహరి వ్యాస్ 30 రూపీస్ ఆ అమ్మాయికి ఇచ్చి నువ్వు కొనుక్కో.
వాట్ ఇస్ ది నెంబర్ 4. 1 2 3 4 ఏముంది 4 లో? తబలా. కొనుక్కోమా. 3500 ఇచ్చి కొనుక్కో. టోటల్ గా ఎంత? 3500 వచ్చిందా నీకు కావాల్సిన డబ్బులు? మళ్ళీ చూపించు ఇట్లా. 3500. వెరీ గుడ్. 4 మళ్ళీ 4 పడింది. ఎవరు కొన్నారు 4? ఫైన్ 50 రూపీస్ ఓన్లీ. 50 రూపీస్ ఫైన్. ఓకే, నెక్స్ట్. త్రీ. వాట్ ఈస్ దేర్ ఇన్ 3? ఏముంది 3 లో? సితారా. ఎంతనేనా? 140 ఇచ్చి కొనుక్కో. $10, $20, $30, $40, $100. టోటల్ ఎంత? 140. ఓకేనా? సరిపోయిందా? ఓకే. $50 రూపీస్ ఫైన్. వన్ లో ఏముంది? పిల్లన గ్రోవి. ఎవరి దగ్గర ఉంది మా పిల్లన గ్రోవి? $500 ఇస్తే నువ్వేం చేయాలి? 20. పిల్లని కూడా ఇచ్చేసినావా? అప్పు తీసుకునింది. 20 ఇచ్చే. రుక్సానాకి ఇచ్చేరా 20? నువ్వు ఇచ్చినావమ్మా రుక్సానా? 500. ఏమిచ్చింది నీకు? 20 రిటర్న్ ఇచ్చింది. సరిపోయిందా? ఓకే. ప్రణీత.
జీరో. ఏంలే, అక్కడే ఉంటావు నువ్వు ఇంకా. ఇవ్వాలి. ఎక్కువ వస్తుంది డబ్బులు. లక్ష్మి కదా, అందుకే లక్ష్మి అంతా లక్ష్మి దగ్గరికి వచ్చేస్తుంది. ఫైవ్. నీ కాయిన్ పెట్టు ఫస్ట్, గట్టిగా ఎంచు. ఫైన్ ఫైన్ అడగండి. త్రీ. ఫైన్. మళ్ళా 1 2 3 ఏముంది త్రీలో? సన్నాయి. ఎవరి దగ్గర ఉందిరా సన్నాయి? 4. ఫైన్ ఫైన్. ఫైవ్ లో ఏముంది? డప్పు. ఎంత డప్పుమ్మా? 200 మేడం. యూ హ్యావ్ 200. ఫైవ్ అది. ఫైన్. భజన్ తాళాలు. ఫైన్. టూ. ఏముంది టూలో? ఫైన్ ఫైన్. హండ్రెడ్ ఇస్తే 50 ఇచ్చేది మేడం. వెరీ గుడ్. త్రీ. ఏముంది త్రీలో? తబలా. తబలా అమ్మే వాళ్ళు రండి. చెల్లిలే తమ్ముళ్ళ. త్రీ. Where's your coin? 1 2 3. Fine. How much fine? How much ma? 50 మేడం. 50.
తబలా 50 రూపీస్ ఫైన్. జీరో. నెక్స్ట్ 3. అక్కడికి వస్తుంది లాస్ట్ లో. బ్రష్. బ్రష్లు వ్యాపారి వచ్చి బ్రష్లు అమ్ము. 10 రూపీస్ ఓన్లీ. 2 1 scale 25 మేడం. 25 ఓన్లీ. కాయిన్స్ ఇవ్వు. 30. 3 టైమ్స్ చూపించు. 3 టైమ్స్. 5 రూపీస్ చేంజ్. 0. 3. 50 రూపీస్ ఫైన్. Fine. 50 rupees. 5 times. 0 అంటే ఏం చేయాలా? ఎక్కడ ఉండే వాళ్ళు? 1 2 ఎవరు కొన్నారు అది? ఢోలక్. ₹5. Twelve. 13, 14, 15. Fine. Fine. Two. Three. Sharpener.
కమాన్ వెయ్ డైస్ వెయ్. ఎంతమ్మా పడింది? 5. వేర్ ఇస్ యువర్ కాయిన్? 5 లో పెట్టుకో. జైల్లో 1 2 3 4 5. జైలు అంటే ఏమని? వాళ్ళు ఇంకా ఆటలో అవుట్. అవుట్ అయిపోయింది. జైల్లో ఉండే వాళ్ళకి ఫైన్ రాదు. 4 1 2 3 వాటర్ బాటిల్ 130 చెప్పు. $130. ఓకే. 10. నెక్స్ట్ ఫైన్. జైల్లో ఉంది ఫైన్. జైల్లో ఉంది లహరి వ్యాస్ ఫైన్ లే. బెయిల్ ఇస్తావా? వెరీ గుడ్. లహరి వ్యాస్ కు బెయిల్ ఇస్తదంట. డబ్బులు కట్టు. ఎంత మేడం? గవర్నమెంట్ కు డబ్బులు కట్టు. ఎంత మేడం? 3000 కట్టు. నా దగ్గర లేదు. ఉంటాయి. 3000 కట్టేసే మీ ఫ్రెండ్ ను వదిలించుకో. కడతావా 3000? కడతాదంటరా. ఉండు లహరి వ్యాస్ ను విడిపిస్తదంట. ఎంత టాలెంట్ ఉండేదంటే 3000 కంటే ఎక్కువే ఉంది నా దగ్గర. 3000 ఇస్తదంటారా లహరి వ్యాస్. మేడం వెరీ గుడ్. నేనే గవర్నమెంట్ 3000. 5000 ఇచ్చినావు. 3000 ఓకేనా? లహరి వ్యాస్ విడుదల. క్లాప్స్ కొట్టండి. లహరి వ్యాస్ విడుదల. నన్ను కాపాడండి ఎవరైనా. థ్యాంక్ యూ చెప్పవా? నేనే గవర్నమెంట్. 1 కుర్చీ. ఎవరిది కుర్చీ? మేడం. 50 రూపీస్ ఇవి. బజార్ ఎంత కొంటున్నావు? 1 మేడం. 1 కుర్చీ. అర్థమైంది కదా ఈ బిజినెస్ ఆటను ఎలా ఆడాలనేది. ఒక క్లాస్ మొత్తానికి ఒక పీరియడ్ మొత్తం లేదా ఒక సెషన్ మొత్తం కూడా ఈ విధంగా ఎంగేజ్ చేయవచ్చు.
మల్టీ క్లాస్ టీచింగ్లో ఈ బిజినెస్ గేమ్ మన టీచర్స్కి చాలా సహాయకరంగా ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్ ఇందులో చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇంకా ఈ ఆటలో కానీ ఏమైనా సందేహాలున్నా లేదా నా పూర్వ వీడియోలలో ఏమైనా సందేహాలు ఉన్నట్లు తీర్చుకోవాలనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది.